ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. 4 ముక్కలు పోస్తే ఒక్క దాంతో 4 దీంతో 4 పోస్తే 1 కారము, 1 ఆవపిండి, 1 ఉప్పు పిండి, 1 కేజీ నూనె, కొన్ని ఎల్లిపాయలు వేయాలి. మళ్ళీ ఇప్పడానికి జీలకర్ర మెంతుల పిండి వేయాలి, కొంచెం ఎల్లిపాయ ముద్ద వేయాలి. ఇంత వేసి పచ్చడి కలపాలి. చల్లగా అయినాక నూనె తాలింపు చల్లగా అయినాక కలుపుకోవాలి. సపరేట్గా 5 కాయలు కొట్టిస్తే తర్వాత కలుపుకుందాము. మరి ఒక 5 కాయలు కొట్టిస్తే మళ్ళీ కొట్టించుకొస్తాము. పెట్టుకో సరేనా? మీరు పెడతారు ఎప్పుడు నూనె పచ్చడి? అంటే ఇప్పుడు ఇక్కడ 2 పచ్చళ్ళు పెడుతురు అన్నట్టు, ఒకటి నువ్వుల పచ్చడ, ఒకటి ఆవ పచ్చడ. దానికోసం డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు, అంతే కదా? ఓకే. 2 మామిడికాయ ముక్కలు రోస్టెడ్ తింటుంది గిన్నెతోటి. 2 ఉటికి ఆఫ్ పోస్తా. 4 పోస్తే నిండా పోయాలి. 4 లేవు కాబట్టి 2 పోసిన కాబట్టి హాఫ్ పోసాను. ఇప్పుడు హాఫ్ పోస్తున్నారు. ఆ గిన్నెతోనే 2 గిన్నెల మామిడికాయ ముక్కలు పోసిరు. ఇప్పుడు కరెక్ట్ గా మనకు 2 గిన్నెలు పోసిరు కాబట్టి ఇప్పుడు దాంట్లో సగానికి హాఫ్ గిన్నె మాత్రం కారం పోస్తున్నారు. అంతే. ఉప్పు కూడా హాఫ్ గిన్నెకి కొంచెం తగ్గించాలి. ఉప్పు హాఫ్ తగ్గించాలి, కొంచెం పావంత తగ్గించాలి. అంటే ఇప్పుడు 4 గిన్నెలకి ఒకటి కారం వేసుకోవాలి. కొంచెం తగ్గించిన ఉప్పు. ఆవపిండి కూడా ఆపేసుకోవాలి. ఇష్టము ఆపేసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆవపిండి ఇప్పుడు మనం చేసేది ఆవపిండిని ఆవ పచ్చడే కాబట్టి తగ్గించుకోవచ్చు. ఎక్కువ పోయొద్దు, ఇంకా ఎక్కువ వస్తే చేదెక్కుతుంది. 2 గిన్నెలు మామిడికాయ ముక్కలు, 1 హాఫ్ గిన్నె కారము, 1 హాఫ్కు సగము ఉప్పు, ఆవపిండి మాత్రం హాఫ్. పసుపు లేకపోతే జీలకర్ర మెంతుల పొడి మనకు ఒక 2 స్పూన్లు వేసిరా? ఓకే, అది తక్కువనే పట్టిద్ది. కొద్దిగా కలర్ కోసం పసుపు. ఓకే, పసుపు కొంచెమే, అంటే అది ఓన్లీ కలర్ కోసం మాత్రమే. వెల్లుల్లిపాయలు ఓకే, పచ్చివి వేసుకుంటున్నాం కదా. ముద్ద వెల్లుల్లిపాయల ముద్ద చేసిరు ఇది. ఓకే. హాఫ్ డబ్బా కారం, హాఫ్ డబ్బా ఆవపిండి, హాఫ్ డబ్బా ఉప్పు, జీలకర్ర మెంతుల పిండి. మంచిగా నీట్గా కలపాలి, ముద్దలు కట్టకుండా. పక్కరా చాలా గాలేరా. ఒకటేసారి పెట్టకు, స్పీడ్ పెట్టకుండా ఇట్లా ఆఫ్ చేయి. ఇట్లా ఆఫ్ చేసి బంద్ చేసినట్టు చేసి పెట్టుకరా. ఎన్ని వేయాలి? ఇంకా కొన్ని. ఇంకో వైపు నుంచి ప్రాసెస్ ఏంటనంటే నువ్వుల పచ్చడి కోసం ప్రాసెస్ చేస్తున్నారు ఇంకో సైడ్ నుంచి. అవును, మీరు అన్న జీలకర్ర అవన్నీ వేయరా? అప్పుడు అమ్మ మాకు ఇన్ని పోసేది కుండ పెట్టింది. అమ్మ మేము కూడా ఇంత పెద్ద కుండ కుండలో పెట్టేది. వేస్తేనే మంచిగా ఉంటుంది, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడి. మొత్తం కారం కారం ఉంటే బాగుంటుంది, కరెక్ట్ సరిపోతుంది. ఇట్లా ముక్కలు వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. నువ్వు కొంచెం పోసుకుంటుంది. కలిపిన మసాలాలు అన్నీ కలిపిన ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా. తగ్గితే ఇంకా కొంచెం మళ్ళీ ఎల్లుండి కూడా పోసుకోవచ్చు. ఇయ్యాలనే పోయాలని ఏం లేదు. కాగబెట్టి మంచి చల్లగా అయినాక ఎల్లుండి కూడా పోసుకుని మంచి కలిపి ఉప్పు పడితే కొంచెం ఉప్పు వేసుకొని మీరు జాడీలో పెట్టుకొని తీసుకోవాలి. వచ్చింది కాడ నేర్చుకుంటుంది పచ్చడి నేర్చుకొని
ఏం చేసుకుంటారు మంచిగా ఇట్లా ఇంకా మనం ఇట్లా వేసుకుంటే ఏం రావాలి. కాదు చాలా మీదే ఇప్పుడు ఎక్కువ ఏం ఖరాబ్ అవ్వదు. చూడాలా పచ్చడి చూడాలా? కొంచెం చూడు చేస్తే చూడాలమ్మా నేను పొడి చూసినప్పుడు ఇట్లా చూసినవా ఇదే వాడు. మూవీకి వస్తే ఇది ఉప్పు కావాలంటే కొంచెం వేస్తాం. మరి ఎల్లుండి మరి నష్టపప్పు ఇంతేనా? ఇంతే చెంచుతో అడిగితే ఉప్పు ఖరాబ్ అవుతుంది మళ్ళీ. కూడా పులుపు ఎక్కువ ఉంటుందంట. పులుపు ఎంత పులుపు ఎక్కువ అంత ఉప్పు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పచ్చాలు ఎంత పడుతుంది ఉప్పు మనం ముక్కది ముక్క కూడా ఎత్తుకోనికి వస్తే ఆ మామిడికాయలు భూమి ఇయ్యాలా? అయితే కిరాయి ఉంటుందా ఏముండదు అమ్మ ఊర్లో అలాగే మన అసలు ఆయన అంటే ఇవి వద్దని కింద చూడండి బాగుందా ఇగో తీ- పచ్చడి బాగుందా అండి అదే వద్దారా అది వేసేసిన. ఇది కూడా భూ వేసి గుర్తు చేసుకొని తింటాం. మా నాయన మా నేను అమ్మ. నేను తీసాను కదా ఆంటీ. అవును తీసేది అప్పుడు కంపల్సరీ మా నాన్న తీసేది. ఇప్పుడు నడుము నొప్పులు ఇన్నిడు నొప్పులు అంటూ ఏ రాండి పిల్లలు హాయ్ విను. ఫస్ట్ ఇంకటమ్మా నీ గంట పట్టిద్దాము పిల్లల తర్వాత బాగున్నా ఆంటీ. మీ నాన్నడు లేడు పిల్లలు మీ నాన్న ఇంకా వేడి వేడి ఉండాలి చిన్న వచ్చింది చేయి గంటలా నోట్లో పెట్టాలి అయ్యో మనకి దగ్గర లెక్కనే మనకి దగ్గర అదేనా అమ్మ ఇంటి దగ్గర రంగమ్మ మా కీర్తనలాగా ఉంది అమ్మాయి మా కీర్తనలాగా ఉంది అవును ఇక్కడ నుంచి స్కూల్ కాలేజ్ కొంచెం ఇది పెట్టు ఇంకో స్పూన్ తేనా? అవే పెట్టి ఏం కాదు ఏం కదా? ఏం కాదు బాగుందా అంటే ఉప్పు పడుతుంది ఉంది ఇప్పుడు నువ్వు వేసినాక వేస్తుంది ఇంకొక ఉప్పు పడుతుంది ఇది ఎప్పుడు ఎట్లే ఇంటికి పోయి నేను కూడా ఎట్లే చేసుకోవాలి కొంచెం మాటలు వస్తాయి కదా. నిజాలు. ఇది నూనె తక్కువ మూల పక్కన తొక్కే మామూలుగా నాకు తొక్కు. బాగుందంటే